లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఉన్న పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులతో వారు సమావేశమయ్యారు. విద్యార్థులు గణాదిత్య, అనిరుద్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 2 విద్యార్థుల మృతి, 4 అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డిని విచారించారు. ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్యాన్ని చెక్ చేయిస్తున్నారా అని అడిగారు. బట్టి, వసతులు, సిబ్బంది, డిప్యూటీ నర్స్ కు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కంట తడి పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు డిప్యూటీ సీఎం. 2 వారాల వ్యవధిలో పెద్దాపూర్ గురుకులంలో 2 విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మరో 4 అస్వస్థతకు గురయ్యారు. అసలు ఈ పాఠశాలలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రిన్సిపల్ విద్యాసాగర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో బట్టి, పొన్నం ప్రభాకర్ స్కూల్ ను సందర్శించారు. చనిపోయిన 2 విద్యార్థుల కుటుంబాలకు వారి రెసిడెన్షియల్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గురుకులాల పరిధిలో ఔషధ, పండ్ల మొక్కలు పెంచుతామని, విద్యార్థులకు బెడ్లు, దుప్పట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతామని, ప్రతి శాసనసభ్యుడు, కలెక్టర్ వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు ఒక్కసారైనా పిల్లలతో కలిసి భోజనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. పిల్లలు, తల్లిదండ్రుల్లో ధైర్యం నింపి భవిష్యత్తులో అలాంటి ఘటనలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. 2 విద్యార్థులు మరణించడం బాధాకరమన్న ఆయన, ఘటన జరగగానే స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చారని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని తాము భావించామని, అందుకే ఇక్కడకు వచ్చామని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తమతో చర్చించారని, సమస్య పరిష్కారం కోసం ఖర్చుకు వెనకాడవద్దని సూచించారని తెలిపారు. విద్య, వైద్యంపై పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం కలచివేసిందని భట్టి విక్రమార్క తెలిపారు.